సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐటమ్స్ మీడియా. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అంటూ ఆయన రచనల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని నింపినటువంటి మహాకవి గురజాడ వెంకట అప్పారావు గారు. సో అటువంటి మహాకవి, తెలుగు ప్రముఖ రచయిత, అదేవిధంగా గొప్ప సంఘ సంస్కర్త. నడయాడిన నేల అయినటువంటి విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆయన గృహాన్ని సందర్శించిద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గృహం గురించి చెప్పుకోవాలంటే గురజాడ అప్పారావు గారు అప్పట్లో ఉన్న ఇల్లుకి 200 ఏళ్ళ చరిత్ర ఉంది. ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉన్నదంటే ఆ ఇల్లు. సో ఆ ఇంటి యొక్క విశిష్టత, అదేవిధంగా ఆయన ముని మనవరాలైనటువంటి ఇందిరా గారితో కూడా చాలా విషయాలు మాట్లాడతాం. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, 200 ఏళ్ల నాటి చరిత్ర కలిగినటువంటి మహాకవి గురజాడ అప్పారావు గారి గృహానికి అయితే వచ్చేస్తాం. సో అప్పుడు కట్టిన చరిత్రకి ఆనవాళ్ళు ఈ గురజాడ అప్పారావు గారి నివాసం అన్నమాట. సో ఫస్ట్ వస్తూనే గురజాడ అప్పారావు గారి ముని మనవరాలైనటువంటి ఇందిరా గారు. అమ్మా నమస్తే. నమస్తే అమ్మా. సో అంటే ఎంత పుణ్యాత్ములమో మేము, అంత మహాకవి యొక్క వంశవృక్షం నుండి వచ్చినటువంటి మిమ్మల్ని కలవడం, అదేవిధంగా అది కూడా విజయనగరం. ఆ మహానుభావుడు నడయాడిన నేలైనటువంటి విజయనగరంలో మీ అందరం కూడా నడవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వ్యూవర్స్ అందరికీ చెప్పేస్తాను, గురజాడ అప్పారావు గారి ఇల్లుని చూపిస్తాను అనేసి. సో ఇంటి యొక్క విశిష్టత అసలు అంటే 200 ఏళ్ళ నాటి ఇల్లు అంటే అసలు ఇక్కడ చెప్పు చెదరలేదు. ఏంటి ఆ మహిమ, ఏంటి అదృష్టం, అసలు ఏంటి ఆశ్చర్యం? అదే ఆయన రచనలు ఎంత పటిష్టమో ఆయన గృహం కూడా అంతే పటిష్టమండి. మీరు అన్నారు ఎక్కడ ఉండి ఈ ఇంట్లో అడుగు పెట్టడమే మా అదృష్టం అని. ఆ కుటుంబంలో అడుగు పెట్టడం నాది ఇంకా అదృష్టం. నేను గురజాడ అప్పారావు గారు మునిమనవుడి భార్యని. అయితే మీకులాగే కొంచెం సాహిత్యం మీద, అప్పారావు గారి రచనల మీద ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఉంది. దాని మీద కొంత చదవగలిగాను అనమాట. 200 ఏళ్ళైనా ఈ ఇల్లు ఎందుకు ఇలా ఉంది అని అంటే అది అప్పారావు గారి నాటి కాల మహిమే. ఆయన రచనలు కాలగర్భంలో కలిసిపోలేదు, ఆయన ఇల్లు కూడా కాలగర్భంలో కలిసిపోలేదు. అప్పట్లో ఆయన రచనలు ప్రజల్లో నింపిన చైతన్యం, స్ఫూర్తిని అసలంటే మరువలేనిది. ఒక్కొక్క పద్యం ఒక్కొక్కలా అనమాట. ఒక్కొక్కటి అంటే ఇప్పటికి కూడా బ్లడ్ అలాగా గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటాయి. సో మేడం, అంటే మీరు ఎన్నో తరం ముని మనవరాలుగా అనుకోవచ్చు, ఎన్నో అంటే ఫోర్త్ జనరేషన్. గురజాడ అప్పారావు గారికి ఒక అబ్బాయి, 2 అమ్మాయిలండి. ఆ అబ్బాయికి మళ్ళీ అప్పారావు గారని మా మామగారు అనమాట. మా మామగారి తర్వాత మా వారు వాళ్ళు 4th జనరేషన్ అండి. అంటే అప్పారావు గారితో తీసుకుంటే 4th జనరేషన్, అప్పారావు గారు తీస్తే 3rd జనరేషన్. మీకు మేడం పిల్లలు? ఒక పాప అండి, అంటే మ్యారేజ్ అయిపోయింది. అంటే మా మరిది గారికి ఒక బాబు. గురజాడ వంశం అయితే రన్ అవుతుంది. ఓకే ఓకే. మేము ఒక్కసారి గురజాడ అప్పారావు గారి వంశ వృక్షాన్ని విజువల్ లో చూడాలనుకుంటున్నాం. అసలు ఎంత చల్లగా ఆ స్మెల్, మిద్దే ఇల్లు స్మెల్ అంతా ఎంత హాయిగా ఉందో ఇంట్లోకి వచ్చేసరికి. చూడండి మేడం, ఇది గురజాడ అప్పారావు గారు. గురజాడ అప్పారావు గారికి ఒకే ఒక అబ్బాయి, వెంకట రామదాస్. ఈ రామదాస్ గారు అనే పేరు కూడా అప్పారావు గారు తండ్రిది. ఓకే. వెంకట రామదాస్ గారు, ఈయన పెద్ద కూతురు చిన్న కూతురు, అదే పెద్ద కూతురు చిన్న కూతురు అలా అనమాట వీళ్ళిద్దరు. ఓకే. 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఈమె పెద్ద కూతురు. ఓకే. ఈమెని ఓలేటి వాళ్ళకి ఇచ్చేసారు. ఇప్పుడు మనం ఓలేటి పార్వతీశం గారు రత్నగిరిలో యాంకర్ గా ఉండేవారు, వాళ్ళ కుటుంబం అని తెలిసి నాకు. వీళ్ళది ఓలేటి వాళ్ళతో మాకు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. అలాగే వీళ్ళు పులిగడ్డ వాళ్ళు. చిన్న అమ్మాయిని పులిగడ్డ వాళ్ళకి ఇచ్చారు. 2 అమ్మాయిలకి వివాహం చేశారు. అబ్బాయిని శ్రీపతి వాళ్ళ అమ్మాయికి ఇచ్చారు, మాణిక్యమ్మ అనమాట ఈవిడ. ఇది క్షుణ్ణంగా వీళ్ళ సంతతి. ఈయన తాలూకా వారసులే మా వారు వాళ్ళు. ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్నది ఈయనే కదమ్మా? కాదండి, ఈయన అప్పారావు గారు కొడుకు. ఇదే వెంకటరామ వాళ్ళ వైఫ్. పెళ్లి చూడండి, పెళ్లినాటి ఫోటో. పెళ్లినాటి ఫోటో. తర్వాత ఇది ఈయన కుటుంబం. ఇది ఈయన కుటుంబం, వెంకటరామదాసు గారి కుటుంబం. ఇందులో మా మామగారు, వాళ్ళ సిస్టర్స్, వాళ్ళు అంతా. మీ మామయ్య గారు ఇదిగోండి ఈ పెద్ద ఆయన, ఈ ఆవిడ కూర్చున్నారు కదా కాళ్ళ దగ్గర ఉన్నాయి. ఓకే ఓకే ఓకే. ఇదంతా వంశవృక్షం. కానీ ఇవన్నీ చెయ్యాలి మేడం. ఇప్పుడు నేను ఇలా చెప్పడం కాకుండా రాసి పెడుతున్నాను నేను. రాసేసి అప్పారావు గారి వాళ్ళు
ఫస్ట్ ఎవరు వెంకటరామదాస్ గారు. వెంకటరామదాస్ గారి పిల్లలు జనరేషన్ Generation 3 లాగా three. లైక్ ఎస్3. అది తయారు చేస్తాను. నెక్స్ట్ అది కూడా పెడతాను. మేడం ఏంటి ఇది డిఫరెంట్ గా ఉన్నాయి ఇవి? ఇదంతా కూడా వంటిల్లమ్మా. ఇది వంట వంట చేసుకునేవారు. అప్పుడు మడి ఎక్కువగా ఉండేది కాబట్టి వండుకున్న వంటలన్నీ కూడా కిందన పెట్టుకునేవారు. ఓకే, ఇది వంటగది. వంటగది. అది దేవుడు మందిరం. ఓకే. వాళ్ళ అప్పారావు గారి భార్య చాలా భక్తి విశ్వాసాలు ఎక్కువ ఉన్న ఆవిడ. దీనికి ఎన్ని అభ్యుదయ భావాలు, ఆవిడకి అన్ని సనాతన భావాలు. మొత్తం ఆధ్యాత్మిక వైపు ఉంటున్నారు ఉండేవారు. అప్పుడు ఎవరైనా అంతే కదా. కానీ అంటే ఇంత మహానుభావం అంటే మంచి వాళ్ళకి ఆయుష్ తక్కువగా ఉంటుంది అంటారు. మంచి చేసే వాళ్ళకి. అదే కానీ లైఫ్ స్పాన్ కూడా అప్పట్లో తక్కువే. అంటే ఈయనకే తక్కువ మేడం. 53 ఏళ్ళు మాత్రమే. 62 నుంచి 10 ఏళ్ళు. ఎందుకు ఈయనకి లైఫ్ స్పాన్ తక్కువ అంటే 7వ నెలలో జన్మించారు. ఓకే. 1862లో మామూలుగా డెలివరీకి వెళ్ళారు వాళ్ళ అమ్మగారి ఇంటికి. వెళ్తే ఇంకా 2 నెలల టైం ఉంది కదా, పర్వాలేదు అనుకున్నారు. కానీ ఒకరోజు సడన్ గా 7వ నెల స్టార్ట్ అయ్యేసరికి ఆవిడకి నొప్పులు మొదలయ్యాక ఏం చేద్దాం, అప్పుడే నొప్పులు మొదలయ్యాయని చెప్పి వాళ్ళ తాతగారు గబగబా వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తే, అప్పుడు మంత్రసానులే కదా, డాక్టర్లు ఎవరు ఉంటారు, తోటకూర కాళ్ళ ఇంత పుట్టారట ఆయన. ఇతను ఏమి బతుకుతారని చెప్పేసి ఇంత దూదులు పట్టు చీరలు, అప్పుడు ఒరిజినల్ పట్టు కదా మెత్తగా ఉండేవి, ఆ పట్టు చీరలు అంటే ఇవన్నీ మా అత్తగారు వాళ్ళు చెప్పుకునేవారు. దూదిలో ఆ దూది వేసి ఆ పట్టు బట్టలో పెట్టి ఆయన అలా పెట్టేవారంట. అలాగా ఉయ్యాల్లో వేయడం ఇవేవీ లేవు అతనికి. చిన్న చాలా సన్నంగా అల్పంగా ఉండేవారు కాబట్టి చాలా జాగ్రత్తగా చూస్తున్నారు. చాలా జాగ్రత్తగా గాజు ముక్కలాగా అనమాట. అయితే అలా పెరిగి పెద్దవాళ్ళు అయ్యారనమాట. అలాంటి వ్యక్తి ఇప్పుడు సాహిత్య చరిత్రను తిరగరాసిన వ్యక్తి అవుతారని ఊహించలేదు వాళ్ళు. నిజంగా అది మన అదృష్టం. అంటే 2 విషయాలమ్మా. ఒకటి, ఆయనకి పుట్టడానికి తొందరే, వెళ్ళిపోవడానికి తొందరే అయిపోయింది. ఏదో చేయవలసింది ఉందని తొందరపడి వచ్చారు. ఆ తొందరపడి రావడం వల్ల అనుకున్నది అంటే కొంతవరకు ఆశయసిద్ధి పొందినప్పటికీ కూడా ఇంకా ఆయన ఇంకొక 10-15 ఏళ్ళు ఇప్పుడున్న జనరేషన్ లో ఉంటే ఇంకా సాహిత్యం చాలా బాగా వచ్చేది అనేది మన అభిప్రాయం. అమ్మ, అంటే ఇంతటి మహానుభావుని ఈ నేలకు అందించినటువంటి వాళ్ళ అమ్మగారు నిజంగా అంటే ఆవిడ మన ముందు లేరు, కానీ ఆవిడకి మనం చేతులకి నమస్కరించాలి. చేతులే కదమ్మా, ఆవిడ పాదాలు ఇంకా మనము అంటే ఇంకా అంతకు మించి ఇంకా లేదనమాట. ఆవిడకి మనం ఇచ్చే గౌరవం ఇంతకు మించి ఇంకేముందా అని చూసుకోవాలి. ఆవిడ ఆయన తల్లి పేరు కౌసల్య గారు. కౌసల్య సుప్రజ అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. అంతే, ఆ పదం వినగానే, ఆ పేరు పాట వినగానే నేను ఎప్పుడు శనివారం కౌసల్య సుప్రజ అని వినగానే ఈవిడే నాకు స్ట్రైక్ అవుతారు. నిజంగా అలాంటి పుత్రుడినే కదా కందని. ఆయన చనిపోయిన అంటే ఆవిడ కన్నా అప్పారావు గారే ముందు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఈయన ఎక్కడైతే మాలో చేస్తారు కదా కార్యక్రమాలు, అక్కడికి వెళ్ళిపోయి అప్పారావు అప్పుడే వెళ్ళిపోయావా, నువ్వు లోకానికి కావాల్సిన వాడు, తిరిగిరా అని ఏడ్చేవారంట. అది అంటే అంత భావోద్వేగానికి గురయ్యేవారంట ఆవిడ రోజు. తర్వాత ఆవిడ 1 yearకే పోయారండి. 16లో ఆవిడ పోయారు, 15లో ఈయన. అంటే గురజాడ అప్పారావు గారి వారసులకి అంత స్థాయిలో అందుకోగలిగారంటారా అప్పారావు గారిని? ఆయన సూర్యుడు ఒకడే, చంద్రుడు ఒకడే. అంతేనా? అంతే. అంటే భావాలు కాదు. ఆయన సాహిత్య వారసులు చాలా మంది ఉన్నారు ఆయనకి. మేము కుటుంబానికి మాత్రమే. మీ తాతలు ముత్తాతలు తరతరాలు ఉంటారు, మీరు 4th, 5th జనరేషన్. మాది అలాగే. అంటే ఒకటి ఇంగు కట్టిన గుడ్డలాగా ఆయన గురించి చెప్పుకున్నా, ఆయన గురించి మాట్లాడినా మాకు కొంత అభిమానం, చిన్న ఇంచిత్ గొప్పవాడు ఇంట్లో మనం ఉన్నాం కదా, గొప్పవాళ్ళు మన తాతగారు కదా అంటే అంటారు కదా, తాతగారి వారసత్వం వచ్చింది, పోలికలు వచ్చాయి అని. 7 తరాల వరకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతంలో అయితే చెప్పుకోదగ్గ వారసులు ఎవరు లేరండి. ఎందుకు మనం ఆ మహానుభావుని చేరుకునే వాళ్ళు, ఆయన మీద PhDలు చేసిన వాళ్ళు, నరనరాల్లో ఆయన జీర్ణించుకునే వాళ్ళే ఆయన చేరుకోలేకపోతున్నారు. ఇంకా మనలాంటి వాళ్ళు వెంట. కాకపోతే ఒకటి, ఆయన భావాలు, ఆయన సార్వకాలికమైన సర్వజనీయమైనటువంటి రచనలు చేశారు. ఏ కాలమైనా ఏ సమాజంకైనా వర్తించేవి. కాబట్టి ఇంకొక 100 సంవత్సరాలు అయిపోయినా అప్పారావు గారి అవసరం ఉంటుంది. అప్పారావు గారి రచనలు ఉంటాయి. ప్రతి ఒక్కరిలో కూడా స్ఫూర్తిని రగిలిస్తుంది ఎప్పుడు జరిగిన. అంతే. అంటే గురజాడ అప్పారావు గారి గృహానికి ప్రభుత్వం ఎంత ప్రాముఖ్యత కల్పించిందంటే, ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చిందంటే, ఆయన వాడిన ప్రతి వస్తువును కూడా భావితరాలకి తెలియజేయాలి, ఇంత గొప్ప వ్యక్తి యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలని ఇంటిని కూడా పురావస్తు శాఖ వారు హ్యాండ్ ఓవర్ చేసుకొని వారి ఆధీనంలోని ప్రతి ఒక్క నలుమూలలను కూడా వాళ్ళంతా జాగ్రత్తగా చూసుకొని వచ్చేవారందరూ కూడా అంటే మన పురిటిగడ్డ యొక్క రత్నం
ఇవన్నీ కూడా తెలియాలి అనేసి అని ఇంటిని ఎంత జాగ్రత్తగా చూసుకున్నారు. అందులో మీరు ఇంకా ప్రతిరోజు వచ్చి మీ ఎవరైతే ముత్తాత గారు ఉన్నారో వారు నడియాడిన నేలైనటువంటి ఇంటిని నీట్గా చూసుకొని ఇంకా ఆ పాత జ్ఞాపకాలన్నిటిని కూడా నెమరు వేసుకుంటూ అందరికీ చెప్తున్నారు. సో నాకైతే హ్యాపీగా అనిపించింది. ఇక్కడ ప్రతి వస్తువును కూడా అప్పట్లో గురజాడ అప్పారావు గారు ఏ వస్తువులు వాడేవారు అంటే కొన్ని ఉండేవి. కళ్ళజోడు కాడ నుంచి అప్పారావు గారి భార్య కుంకుమని అవన్నీ కూడా పదిలంగానే ఉన్నాయి అనేసి అవన్నీ ఉన్నాయండి. మేడం మీదకి వెళ్తే మనం అవన్నీ చూడొచ్చండి. గురజాడ అప్పారావు గారి యొక్క రచనలు అదేవిధంగా ఆయన జీవిత వివరాలన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో వచ్చేవారందరూ కూడా క్లుప్తంగా తెలియజేయడానికి ఒక డిస్ప్లేని ఏర్పాటు చేసి పెట్టారు. అదేవిధంగా మనం కింద ఇంట్లో చూస్తున్నాం ఆ వంటశాల ఏ విధంగా ఉంది, ఆ రూమ్స్ అన్ని చూసాం. ఇప్పుడు పైకి వచ్చిన తర్వాత నాకు ఇక్కడైతే ఒక క్యాప్షన్ కనబడింది, లలిత్ అని. అంటే గురజాడ అప్పారావు గారి గృహం అనే మనం ఇప్పటివరకు అనుకున్నాం, కానీ లలిత్ అనే పేరుకి ఈ హౌస్కి ఏంటి సంబంధం మ్యామ్? అసలు ఏంటి లలిత్? ఇది ఒక కొత్త జనరేషన్ నేమ్లా ఉంది. ఏంటి ఈ పేరుకి ఇంటికి సంబంధం ఏంటి? అదేనమ్మా, లలిత్ అనేది గురజాడ అప్పారావు గారు నూతనంగా ఈ పక్కన కట్టుకున్నారు ఒక గృహం. ఆ గృహానికి పెట్టుకున్న పేరు. ఆయన రాణి లలితాదేవి గారి దగ్గర కొంతకాలం పనిచేసింది. దీంతో పాటు ఇంకో గృహం ఉండేది పక్కన ఉండేదండి. మీకు ఈ ఫొటోస్ లో చూపిస్తాను. ఇది ఆయన నూతనంగా కట్టుకున్న గృహం. ఇది దీనికి పైన చూడండి లలిత్ అని ఉంటుంది. ఆ బోర్డు కిందన చిన్న బోర్డు ఉంది కదా, అదే లలిత్ అన్నమాట. అంటే రాణి లలితాదేవి గారి సహాయార్థం ఆవిడ రంగూన్ టేపు, బర్మా, కలప ఇచ్చేవారంట. ఇచ్చి ఇంటికి సహాయం చేశారు. తర్వాత ఈయనకి ఒక పెన్షన్ కూడా ఏర్పాటు చేసి ఆవిడ టైంలోనే ఈయన పదవి విరమణ చేశారు 1913లో. తర్వాత ఈ రాణి లలిత అన్న ఆవిడ కాశీరా వాళ్ళ యొక్క కుమార్తె అనమాట. ఆవిడని తీసుకొచ్చి విజయరామరాజు గారు అంటే విజయనగర రాజులకి వివాహం జరిపించింది కూడా అప్పారావు గారే. అప్పటి నుంచి ఆవిడకి ఈయనంటే ప్రత్యేకమైన గౌరవం, అభిమానం. అందువల్ల ఏమైనా కావాలంటే ఆవిడ కొంచెం గుర్తు. అలా అయినా ఈయన ఊరికే తీసుకోలేదండి. ఆయన 2500 ఇచ్చి కొనుక్కున్నారు ఈ ఇంటిని. అప్పారావు గారు రాజుల నుంచి 2500 ఇచ్చి ఇంటిని కొనుక్కున్నారు. ఆ తర్వాత వాళ్ళకి వీళ్ళకి ఏవో ఇవ్వాల్సిన పుచ్చుకోవాల్సిన అప్పట్లో 2500. అప్పట్లో 2500. ఇదంతా పన్నులు వసూలు చేసే కేంద్రం అని, గుర్రపుసాలని చెప్తూ ఉండేవారు. కానీ ఈ అప్పారావు గారు ఫస్ట్ అక్కడ ఉండేవారంట. మన రథయాత్ర జరుగుతుంది దాసనపేట. అక్కడి నుంచి రాజుగారు తీసుకొచ్చి ఇక్కడ ఉండి అప్పారావు నువ్వు అని చెప్తే నెలకి 5 రూపాయలు అంటే గుర్తునే ఇస్తే కొంతకాలానికి క్రైమ్ అయిపోతుంది కాబట్టి నామినల్ గా ఒక 5 రూపాయలు ఇప్పిస్తూ ఈ ఇంట్లో ఉన్నారు. తర్వాత ఈయన డబ్బులు ఇచ్చుకుని పెట్టుకున్నారు. ఆయన ఆవిడ యొక్క సహాయార్థం చేసుకున్నారు కాబట్టి ఆవిడ మీద అభిమానంతో ఇంటికి లలిత్ అని పెట్టుకున్నారు ఆయన. అప్పట్లో ఆయన కాయిన్స్ కలెక్ట్ చేసినట్టున్నారు. అప్పట్లో ఆయన కాదండి, ఆయన కాలం నాటి కాయిన్స్ అని ఇక్కడ మనకి డాక్టర్ బిఎస్ఆర్ మూర్తి గారు అని గజపతిరావు డాక్టర్ గారు ఉండేవారు. ఆయనకి కూడా గురజాడ అంటే చాలా అభిమానం ఉండేది. ఆయన దీన్ని చాలా పెద్దగా చేద్దాం అనుకున్నారు. కాలం కలిసి రాలేదు, ఆయన మధ్యలోనే వెళ్ళిపోయారు. ఆయన టైంలో ఆయన కాంటెంపరీ నాణ్యాలన్నీ, ఆయన కాలంలో వాడుకలో ఉన్న నాణ్యాలన్నీ కూడా ఆయన కలెక్ట్ చేసి తెప్పించారనమాట. పావల, అర్ధ మనకి తెలియవు అవన్నీ. ₹10 అవన్నీ నాణ్యాలుగా ఉన్నాయి. నాణ్యాలు అప్పుడు వెళ్ళి రాగి బేడ మనకి మన అమ్మలో మాట్లాడుకుంటారు అవన్నీ వినేవాళ్ళం మేడం. వాటితో పాటు ఇది ఒక స్పెషల్ రూమ్ గా ఈ టేబుల్, ఈ చైర్స్ అన్ని డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. దాంతోపాటు ఈ 2 వస్తువులను కూడా ఏవైతే స్పెక్టికల్స్, అదేవిధంగా కుంకుమ బర్ని, వీటినన్నీ కూడా డిఫరెంట్ గా ఉంచారు. అసలు ఇవి ఎవరు వాడినారు మేడం? మీరు చెప్పేది స్పెషల్ రూమ్ అని, ప్రత్యేకమైన రూమ్ అని. నిజంగా జాతికి ప్రత్యేకమైన రూమ్ ఇది, మనకే కాదు. ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కన్యాశుల్కం గాని, దేశభక్తి గేయం గాని రాసింది ఈ బల్ల మీదే అప్పారావు గారు. అసలు ఎంత స్ట్రాంగ్ గా ఉందో ఏం చెప్పో గానీ. ఇది ఈ కుర్చీలో కూర్చుని ఈ బల్ల మీద రాసుకునేవారు. నిరంతరం రాత ఆలోచన. ఇదే రూమ్. ఈ పైకి వచ్చేసి ఇక్కడ రాసుకునేవారు. ఈ గదిలో, ఈ 2 గదులు ఒక దగ్గర రాసుకోవడం, ఒక దగ్గర పడుకోవడం, ప్రశాంతంగా కూర్చున్న ఫ్యామిలీ అంతా ఉండేదంట. ఆ తర్వాత పైన మాత్రం ఈయన ప్రత్యేకించి రూములు ఇవి 2 ఈయనకి. చదువుకోవడం, తినడానికి ఒక్కడానికి కిందకి వచ్చేవారు. మనం ఫోటోలో చూస్తాం కదండి, గురజాడ అప్పారావు గారు కూర్చునేటప్పుడు చైర్ ఇదే కనిపిస్తుంది. ఆయన కూర్చున్న చైరే. అంతే. అది ఎంత అదృష్టవంతులో నేను 10 సార్లు అంటున్నానంటే మన అంటే పూర్వజన్మ సుకృతం కావచ్చు ఇదంతా. అంతే కదండి. ఇది మనం ఇప్పుడు చూడగలుగుతున్నాం. ఇది మనం చూడగలుగుతున్నాం. అది మనం తాకినా సరే మనం పుణ్యాత్ములమే. అది మీరు ఎప్పుడో ఒకసారి వచ్చి తాకడం అంటే రోజు వీటిని
ఒక దేవాలయంలో దేవుడికి అభిషేకం చేసి దేవుడికి శుభ్రంగా ఉత్సవ విగ్రహంలా అదే దేవుడికి శుభ్రంగా స్నానం చేయించి బొట్టు పెట్టి చేస్తారు కదా, వాళ్ళు దాన్ని ఎంత పవిత్ర కార్యంగా వాళ్ళు భావిస్తారో నాకు వచ్చి దీన్ని తొడవడం వల్ల నాకు అలా అనిపిస్తుంది. మరి అది అందరికీ రాలేదు, నాకు వచ్చింది అదృష్టం అనుకుంటాను అంతే. తర్వాత ఇది కళ్ళ చూడండి, ఆయన అప్పట్లో కూడా మోడర్న్ గా ఉన్నాయి, చూపిస్తాను. ఇది కళ్ళ జోడు అంటాం కదా, కొంచెం మోడర్న్ గానే ఉన్నాయి అవి. మొత్తం సమాజాన్ని అంతటినీ దీంతోనే చూసారు. ఈ కళ్ళతోనే, ఈ కళ్ళతో మేధస్సులను చూశారు. అప్పటి నుండి కూడా జాగ్రత్తగా, అంటే ఆ గురజాడ అప్పారావు గారి అబ్బాయి దాయడం, ఆ తర్వాత జనరేషన్ దాయడం, అందుకు ఇవి ఉండగలిగాయి. అంతే అంతే మేడం, అంతే అంతే అంతే. ఇప్పుడు సాహిత్య వారసత్వం రాకపోవచ్చు, అది పూర్వజన్మ సుకృతం, అందరికీ ఆయనలా అవి రాకపోవచ్చు, కానీ ఆయన వాడిన వస్తువులు కానీ ఆయన వాడిన ఇంటిని కూడా ప్రభుత్వ పరం చేయడం అనేది కూడా ఒక సాహిత్య జాతి వారసత్వానికి అంకితం చేయడమే అవుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆలోచన, అభిరుచి, ఆలోచన, టాలెంట్ ఉంటాయండి. కుటుంబీకులు అలా రాలేకపోయినా ఇలా అయినా ప్రభుత్వానికి ఇచ్చి భావితరాల వాళ్ళకి గురజాల గుర్తులు ఉంచడం అనేది నిజంగా గొప్ప విషయమేనండి. మేడం ఏంటి ఇక్కడ అంటే ఏంటి ఆ మహిమ? చాలా మంది విద్యార్థులు అప్పారావు గారి స్టాంప్ అండి, ఇది గురజాడ అప్పారావు గారు. ఆ కాలంలోనే స్టాంప్ అది ఉండడం అనేది ఒక గొప్ప విషయం, గొప్ప. అంతే కదా, చాలా అంటే పెద్ద ఆఫీసర్స్ కి అట్లా అంత ప్రౌడ్ గా ఉండేది పొజిషన్. ఇది భార్య వాడిన కుంకుమ భరణి అండి. ఇప్పుడు మనం చిన్న భరణి పట్టుకోవడానికి బాధపడి, గురజాడ అప్పారావు గారు సతీమణి గారు వాడినటువంటి కుంకుమ భరణి ఇది. కంచు ఎంత వెయిట్ ఉంది అసలు. మీరు ఇందాక అన్నారు ఆవిడకి పూజలు పురస్కారాలు బాగా ఎక్కువ అనేసి, అంటే ఇందులో ఉండే కుంకుమని ఆమె ఎంత పవిత్రంగా భావించేవారు. అంతే కదా. ఇది గురజాడ అప్పారావు గారి భార్య వాడినటువంటి కుంకుమ భరణి. ఓపెన్ అవుద్దా మేడం? వచ్చి పట్టేసి ఉంటుందా కుంకుమ? ఎక్కువ క్వాంటిటీ పడుతుంది కుంకుమ కూడా. ఇప్పుడు చిన్న చిన్నవి వెండివి, అవి కూడా మనం వాడడానికి పెద్దగా ఇష్టపడటం లేదు. ఇది జాతక చక్రం. అప్పట్లో కూడా అప్పారావు గారికి వీటి మీద అంత ఎక్కువ నమ్మకం లేకపోయినా అప్పారావు గారి తండ్రికి ఉంటుంది. అప్పారావు గారి తండ్రి నామ సంవత్సరంలో అంటే విజయ దుందుబులు వేగించారు ఆయన. అంతే. దుందుబి నామ సంవత్సరం 62 ఆదివారం మఖా నక్షత్రం అయింది. అప్పట్లో ఎంత జాగ్రత్తగా వాళ్ళ ఫాదర్. అదే నేను లామినేట్ చేయించాను మేడం, ఇది ఎక్కడో నాకు కనిపించింది ఒకసారి. గురజాడ వెంకటప్పారావు పంతులు గారి జాతకం అని. అప్పుడు మా మావయ్య గారిని అడిగాను, ఇది ఎవరిదంటే ముత్తాత గారిదా ఇది, ఆ పుస్తకంలో అందరివి ఉంటాయి అన్నారు. అంటే మా వాళ్ళ వరకు కూడా ఉన్నాయి, మా వారివి మా పిల్లల వరకు లేవు కానీ మా వారి వరకు ఉన్నాయి అనమాట. అప్పుడు వెంటనే నేను దీని మిగతావన్నీ మనకి ఇంత ఎర్రలెవెల్ కాకపోయినా ఈయనది అనేది జాతి సంపద ఇది. అయ్యో, అందుకని వెంటనే వాడిన ప్రతి వస్తువు కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని తీసి లామినేషన్ చేయించాను, లేకపోతే పేపర్ ఉండదండి ఇంతవరకు మనకి. దుందుబి నామ సంవత్సరం విజయ దుందుబి ముగించారు గురజాడ అప్పారావు గారి పంతులు గారు. జాతక చక్రం. మేడం ఏంటి ఇక్కడున్న విశిష్టత? చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి కంపల్సరీగా రోజులో 1 గంట 2 గంటలైనా వాళ్ళు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్ కోసం ఇక్కడ స్పెండ్ చేసి వెళ్తారు. అప్పారావు గారిని చూసి, విగ్రహాన్ని చూసి, అంటే ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలనే భావన చాలా మంది విద్యార్థుల్లో ఉంటుంది. అంటే ఏంటి ఇంటికి ఉన్న మహిమ ఏంటి అని అంటే అప్పారావు గారు ఎంఆర్ కాలేజీలో లెక్చరర్గా పనిచేశారు. ఎంఆర్ కాలేజీలోనే విద్యార్థిగా ఉన్నారు. ఇక్కడ సాంస్కృతిక శాఖకి గురజాడ కుటుంబీకులు ఇంటిని ఇచ్చినప్పుడు ఆ సాంస్కృతిక శాఖ వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు డిపిఆర్ఓ నారాయణరావు గారు ఇక్కడ సమాచార కేంద్రం పెట్టారండి. సమాచార కేంద్రం అంటే విజయనగరం సంబంధించిన సమాచారం కేంద్రం పెట్టారు. అప్పుడు వాళ్ళు ఒక లైబ్రరీ రన్ చేయాలి ప్రతి రోజును. ఆ లైబ్రరీకి స్థలం లేక అప్పారావు గారి ఇంట్లో పెట్టడం వల్ల గత 25-30 సంవత్సరాల నుంచి స్టూడెంట్స్ వచ్చి ఆ వార్తాపత్రికలు చదువుకుంటూ వెళ్తూ ఉండేవారు. వాళ్ళకి 2 సెంటిమెంట్లు, ఒకటి అప్పారావు గారి ఇల్లు, రెండోది చదవడానికి మనకు సోర్స్ ఉందని 2. మేము మొన్న ఇది పురావస్తు శాఖ వారు తీసుకున్న దగ్గర నుంచి ఇక్కడ మాన్యుమెంట్లో ఇలాంటి లైబ్రరీస్ ఉండకూడదని క్లోజ్ చేశారు. కానీ మేము చాలా ఫైట్ చేశాను వాళ్ళతో. ఎందుకంటే అది ప్రజలకు ఉపయోగమైన పని, అందులో మనం నష్టపోయేది ఏమీ లేదు.
ఆయన ఆలోచన ఆయన భావనే ప్రజల కోసం వస్తుంది. ఆయన ఇంట్లో అడుగు పెట్టడమే చాలా అనుకుని చదువుకునేవారు. పాపం సాయంత్రం 6:30 వరకు చదువుకునేవారు. మాకు సందడిగా ఉండేది. లేదు ఇది మాన్యుమెంట్, దీంట్లో ఇటువంటివి ఉండడానికి వీల్లేదని చెప్పి వాళ్ళు గట్టిగా చెప్పడంతో మేము ఏం చేయలేకపోయాం. కానీ నాకు చాలా బాధ అనిపిస్తుంది. అంటే బికాస్ ఆఫ్ ఈ ఇంటిని సంరక్షించుకోవడం వారి బాధ్యత. దీనికి ఏమైనా డ్యామేజ్ అయినా సరే మళ్ళీ అది ఆయన గుర్తుల్ని ఆయన జ్ఞాపకాలని కోల్పోవాల్సి వస్తుంది. మేడం, ఒక ప్రజలకు ఉపయోగమైన పని, ప్రజలకు అవసరమైన పని అన్నప్పుడు చిన్న డీవియేషన్ అందులో తప్పు ఉండదు. వాళ్ళు నిజంగా వచ్చి చదువుకునే పిల్లలు వాళ్ళేం ఆట ఆడడానికి అలా ప్లే గ్రౌండ్ కానీ ఇది ఆడుకుని పెట్టడానికి జస్ట్ సిట్టింగ్ కూర్చుని వెళ్ళిపోతారు. చాలా మంది పాప ఎప్పటికే వస్తుంటారు, మేడం గారు లైబ్రరీ ఇంకా పెట్టలేదా అంటే 30 ఏళ్ళ నుంచి అలవాటు. ఈ చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా వచ్చి కాసేపు కూర్చుని నీడ పట్టున పేపర్ చదువుకుని మహానుభావుడికని ఒకసారి దండం పెట్టుకుని వెళ్ళేవారు. మీరు ఎక్కడ పేపర్ చదువుతారంటే అప్పారావు గారు ఇల్లు అనేది ఉంటుంది. ఇప్పుడు ఏముంది, వచ్చిన వాళ్ళే సందర్శకులు, లేని వాళ్ళు లేదు. అంటే మనకేదో అడ్వర్టైజ్మెంట్ అని కాదు, స్థానబలం వాళ్ళ సెంటిమెంట్ కూడా మనం ఒక ధైర్యం అంటే ఇది మన మనిషి మన ఇంటికి వెళ్తున్నామనే ఆలోచన. వాళ్ళు ఏమంటారంటే మేము అప్పారావు గారి ఇంట్లో చదువుకుంటే మాకు సెలెక్ట్ అవుతాం అని సెంటిమెంట్ కూడా వాళ్ళ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటారు వాళ్ళు. అది కానీ మరి అందులోని గురజాడ అప్పారావు గారు అంటే అంటే ఎక్కడా మనకి సంబంధం లేదు అన్నట్లేదు. మన సొంత తాతగారు మన ఇల్లు అనేటట్టు అన్ని తరగతుల వాళ్ళకి సంబంధం ఏంటండి అనేటట్టు వచ్చేస్తుంటారు. అన్ని తరగతులు మనదే అని విజయనగరం యూత్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఎవరైనా అడ్రస్ చెప్పండి మన గురజాడ అప్పారావు గారి ఇల్లు. మన అనేది అసలు ఎలా ఇచ్చినా మనం అది అందరూ అప్పారావు గారిని ఓన్ చేసుకున్నారండి. అది మాత్రం నేను చెప్పగలను. ప్రతిదానికి మన గురజాడ అప్పారావు గారు అనేసి అంటుంటారు కదా. సో మేడం, ఫైనల్ గా అంటే గురజాడ అప్పారావు గారి ముని మనవరాలు, అసలు ఆ పేరుతో మిమ్మల్ని ఇందిరా గారు అనేసి అది ఒక మనసుకి చెప్పలేని ఆనందం. అసలు ఈ లైఫ్ గురించి మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి నాకు. నిజంగా గురజాడ అప్పారావు గారి ఇంట్లో అడుగు పెట్టడం నా పూర్వజన్మ సుకృతమైనది. ఏదో నేను ఇదేదో ఉపస్థితిగా చెప్పడం కాదు. ఎందుకంటే నేను గత 15-20 సంవత్సరాలుగా చూస్తున్నాను. ఆయన సమాజానికి ఎంతో చేశారు. వీరేశలింగం గారు సంఘ సంస్కరణ చేశారు, ఈయన సాహిత్య సంస్కరణ చేశారు, గిడుగు రామ్మూర్తి గారు భాషా సంస్కరణ చేశారు. ఇలా నేను కూడా చిన్నప్పుడు మీకులాగా పాఠ్యపుస్తకాల్లో దేశం అంటే మట్టి కదా అని క్లాస్లో కూర్చొని చదువుకున్నదాన్ని చదువుకున్నాను. అని అదే ఇంటికి కోడలుగా వెళ్తాం అనేది వచ్చిన తర్వాత ఎంత థ్రిల్గా ఉంటుంది అది తెలుసున్న వాళ్ళు. అందరినీ నేను అలా చెప్పలేం కదా. చూసుకున్నాను అంటే ఏంటి మనం చిన్నప్పుడు చదువుకున్న అప్పారావు గారు అంటే మా మావయ్య గారికి కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది దీని మీద. ఆయన ఉన్న టైంలో చాలా మంది ఇంటర్వ్యూస్కి వాటికి వచ్చేవారు. ఆయన చెప్తున్నవన్నీ అలా వినేదాన్ని, ఇలా విని కొంచెం తర్వాత మా వారి మేనత్తలు వాళ్ళు కూడా పెద్దవాళ్ళందరూ వచ్చింది. ఉమ్మడి కుటుంబం, పెద్ద కుటుంబం వస్తే ఈయన గురించి మా తాతగారు ఇలా అనేవారు, మా తాతగారు అలా అనేవారు, ఇవి చేశారు అవి చేసి అలా ఇంట్రెస్ట్ డెవలప్ అయ్యింది. తర్వాత మా నాన్నగారు కూడా గురజాడ అంటే చాలా విపరీతమైన అభిమానం ఆయనకి. ఆయన వెంటనే గురజాడ అప్పారావు గారి ఇంట్లో అబ్బాయి ఉన్నాడంటే నన్ను ఇవ్వడం చేయడం జరిగింది. ఇందిరా మేడం గారు, మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం యాక్చువల్లీ మన పేరెంట్స్ గురించి, మనకి తెలిసిన మన ఫ్యామిలీ అంటే మనం ఎవరైనా అయితే చూస్తున్నామో వారి గురించి గొప్పగా మాట్లాడతాం. కానీ మీరు కనీసం చూడలేదు, మీ పేరెంట్స్ ప్రస్తావన కూడా నేను ఇప్పుడు వచ్చి వినలేదు ఇన్ని మాటల్లో. అంటే ఎంత మీరైతే ఎంత అదృష్టవంతులో నేనైతే అనుకుంటున్నాను. అది ఎంతవరకు వాస్తవం? నిజమే మేడం. అది మా జనరేషన్స్లో నేను ఎంత చదువుకున్నా ఎంతన్నా సంపాదన ఉన్నా లేకపోయినా ఇంట్లో అడుగు పెట్టడం అనేది మాత్రం పూర్వజన్మ సుకృతమే. ఎందుకంటే మహానుభావుడు గురజాడ అప్పారావు గారు సామాన్యమైన వ్యక్తి కాదు. ఆ లెజెండరీ కుటుంబంలో అడుగు పెట్టడం అనేది ఇంటి పేరే మాకు ఐఎస్ఐ మార్కుల క్యాప్షన్ లా ఉండిపోయింది. మీ ఫ్రెండ్స్ అందరూ అడుగుతుంటుంటారా అంటే ఫస్ట్ మీ పెళ్ళి అవ్వక ముందు ఇందిరా వేరు, ఇప్పుడు ఇందిరా వేరు, అవునా అంటారండి. జాబ్ లేదు అంటారా, జాబ్ లేదు చేసేసుకున్నావు ఎలాగా ఏంటి అనేవారు. ఇప్పుడు అవన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. నువ్వు ఆ ఇంటి కోడలువా, చాలా సంతోషం, చాలా సంతోషం, మాకు చెప్పుకుంటాం, మా ఫ్రెండే గురజాడ వారి ఇంటి కోడలు అని మేము చెప్పుకుంటాం అని చెప్తారు. అది విన్నాను. వాళ్ళు చదివిన పాఠాలు, వాళ్ళ పిల్లలు చదువుతున్న పాఠాలు అన్నీ కూడా మీ తాతగారు అప్పట్లో రచించిన రచనలు ఇవన్నీ కూడా అంటే ఎన్ని తరాలు వచ్చినా సరే ఇంకవన్నీ కూడా మీరు మీ తర్వాత వచ్చే జనరేషన్, ఆ తర్వాత వచ్చే జనరేషన్ అవన్నీ కూడా స్ఫూర్తినిచ్చేవి. అంతే మేడం. స్ఫూర్తి అంటే ఇప్పుడు చెప్పాను కదా ఇందాకలా, ఇవన్నీ కూడా కావ్య గర్భంలో కలిసిపోతాయి, కాలగర్భంలో కలిసేవి కాదు ఇవి. ఈయన రచనలు లేవు కూడా ఎప్పుడు ఈ సంవత్సరం చూస్తే నెక్స్ట్ ఇయర్కి అయిన రచనలు ఉపయోగం అనిపిస్తాయి, నెక్స్ట్ ఇయర్ చూస్తే ఆ నెక్స్ట్ ఇయర్ ఉపయోగం అనిపిస్తాయి, కాలానికన్నా ముందు ఉంటాయి అవి.
ఈయన దృష్టి కూడా అంతే, ఆలోచన విధానం. ఇప్పుడు 110 ఏళ్ళు వర్ధంతి ఫ్యూచర్ ని ఆలోచించుకొని ఆయన రచనలు చేశారంటే ఏ కవి అయితే సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని సమాజంలో ఉన్న ఈతి బాధలన్నిటిని కూడా తన సాహిత్యంలో పొందుపరుస్తాడో ఆ కవే ఎక్కువ కాలం ఉంటారండి. దానికి గురజాడే మనకి తార్కాణం. అంటే మనుషులు లేకపోయినా వారి యొక్క రచనలు ఇంకా తరతరాలు చెప్పుకుంటున్నారు. అంతే. ఇప్పుడు కన్యాశుల్కం తీసుకోండి, కన్యాశుల్కం సమస్య ఈరోజు మనకు లేదు. అంతే. లేకపోయినా మనం కన్యాశుల్కం అనేది ఒక అద్భుతమైన నాటకం. నాకు దగ్గర చాలా మంది వస్తారు, మేడం ఇప్పుడు నాటకాలంటే అవే వేస్తారు. అంతే. ప్రపంచ నాటకాల స్థాయిలో అంటే షేక్స్పియర్, వర్డ్స్వర్త్, షెల్లీ వీళ్ళ స్థానంలో కుర్చీ వేసి కూర్చోగలిగిన స్థాయి గురజాడ అప్పారావు గారు. ఆయన ప్రపంచ సాహిత్యాన్ని కూడా చదివారండి. అంటే ఒక చిన్న అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టి అత్యున్నతమైనటువంటి స్థానానికి ఇప్పుడు ఉన్న పదవుల్లో కాకపోవచ్చు, సాహిత్య రంగంలో అత్యున్నత శిఖరాన్ని అధిష్ఠించిన వ్యక్తి తెలుగు సాహిత్యంలో నాకు తెలిసి గురజాడ. అంటే మా కుటుంబం అని నేను చెప్పడం కాదు, మీరందరూ కూడా చెప్తున్నది అవే. కాబట్టి ఎప్పటికైనా సరే సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే. అంటే ఎవరికి దక్కని అదృష్టం మీకు దక్కింది. అంటే ఫ్యామిలీ మెంబర్స్, మీ గతంలో మీ ముందు జనరేషన్ వాళ్ళందరికీ కూడా ఈయన అపురూప వస్తువుల్ని భద్రపరచడం కానీ, ఆయన నడయాడినటువంటి ఇంటిని చూడడం కానీ వాళ్ళందరికన్నా మీకే ఎక్కువ దక్కింది అనుకోవచ్చు. అంటే ఒకటి మేడం, ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఇవన్నీ ఇవ్వడం కాదు కదా, నాకన్నా ముందే ఇచ్చారు. ముందే ఇచ్చారు. వాళ్ళందరూ ఇంటినే దారాదత్తం చేశారు ప్రభుత్వానికి. సొంత లాభం కొంత మానుకుని పొరుగు వారికి తోడుపడడం అనేది ఇంటిని ఇచ్చారు. ఈ వస్తువులన్నీ వాళ్ళు భద్రపరిచారు. నాకున్న పర్సనల్ ఇంట్రెస్ట్ మీద, నాకున్న కొంచెం చురుకుదనం అనండి, ఏదైనా అవ్వనివ్వండి, అదృష్టం కదా, వాళ్ళకన్నా ఎక్కువ అదృష్టాన్ని నేను మలుచుకున్నాను. వాళ్ళు అంటే ఇప్పుడున్న ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వల్ల కూడా కొంచెం ఎక్స్పోజ్ అవుతున్నాం. అప్పుడు కొంచెం తక్కువ. అదే చెప్పాను ఇందాక, మా మావయ్య గారు కూడా కొంచెం ఇంటర్వ్యూలు అవి ఇచ్చారు, ఎప్పుడో పేపర్లో పడే థింగ్స్ అంతే తప్ప ఇంత ఎక్స్పోజ్ లేదు. ఇప్పుడు ఒక చిన్న విషయాన్ని మనం మాట్లాడితే సాయంత్రానికల్లా ఎక్కువ ఎక్స్పోజ్ అయిపోతుంది, దేశాలు చూస్తుంది, వెళ్ళిపోతుంది. అప్పుడు ప్రపంచాన్ని అందరికీ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు మాట్లాడుతున్నారా, వాళ్ళు ఇచ్చేస్తున్నారా అనేది ఎక్కువైంది. దానివల్ల నేను అదృష్టవంతురాలుగా కనబడుతున్నాను తప్పితే మా ముందు తరం కన్నా నేను తక్కువే. ఎస్, చూసారు కదా ఇందిరా గారి మాటల్లో. గురజాడ వారి గృహంలో మనం ఎన్ని అద్భుతాలు, వింతలు, విశేషాలు చూసాం. కానీ అందులో ప్రతి ఒక్కరికి ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఆనాడు చేసిన రచనలు ప్రతి ఒక్కటి కూడా పొందుపరిచి భద్రపరిచి ఇప్పుడు వస్తున్న భావి తరాలకి ఇవన్నీ కూడా తెలియజేయాలని, ఇంటిని అంతని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, అదేవిధంగా ఇక్కడ ఆయన వాడిన వస్తువులు, ఆయన రచించిన రచనలు అన్నీ కూడా డిస్ప్లేలు ఉంటాయి. 200 ఏళ్ల నాటి చరిత్ర కలిగినటువంటి గురజాడ గృహ పరిస్థితి అయితే ఇది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడెన్స్ మీడియా. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు